ముందు నీ సహోదరుడితో సమాధానపడు. ₹1,00,000 దేవుడికి ఇచ్చేస్తాం, 10,000 దేవుడికి ఇచ్చేస్తాం, ₹1,000 దేవుడికి ఇచ్చేస్తాం, ₹100 దేవుడికి ఇచ్చేస్తాం. దిగిన వెంటనే ఇంకొకటితో గొడవ పెట్టేసుకో. దేవుడు ఏమంటాడు చెప్పనా? ముందు డబ్బులు ఇంటికి కట్టుకెళ్ళిపో, ఆడితో సమాధానపడి అప్పుడు వచ్చి ఇవ్వంట. మన అర్పణలు కూడా ఎప్పుడు లెక్కల్లోకి వస్తాయి చెప్పనా? చెప్పండి. నీ ఎదుటోడితో డీలింగ్స్ బాగున్నప్పుడే లెక్కల్లోకి వస్తాయి. నువ్వు ఊరందరినీ తిట్టుకుంటూ తిరుగుతావు, ఇక్కడికి వచ్చి మాత్రం 10 ధాన్యం బస్తాలు ఇచ్చేస్తావట. దానిలో నీకు కూర్చోబెడతాడు ఏమనుకుంటున్నావు? నా మాట అర్థమవుతుందా? సెమినార్ జరుగుతున్నప్పుడు సెమినార్కి చాలామంది కానుకలు ఇచ్చారు, వెరీ గుడ్, పరిచయకి ఇచ్చినందుకు దేవుడు మిమ్మల్ని దీవించుకున్నారు. కానీ దానికన్నా గుర్తుపెట్టుకోండి, ఆ కానుకలు ఎప్పుడు లెక్కల్లోకి వస్తాయి చెప్పండి. నువ్వు ఎవరి మీద సనక్కుండా, ఎవరిని ఏమనకుండా, ఎప్పుడైతే నీ ఎదుటివారితో, నీ నైబర్తో నీ కమ్యూనికేషన్ బాగుంటుందో అప్పుడు నువ్వు ఇచ్చినవి 2 నాణ్యాలైనా చెప్పండి లెక్కలోకి వస్తాయి. నేను 2 నాణ్యాలు కదండి 10 నాణ్యాలు ఇచ్చానండి, కానీ అదంటే అస్సలు నచ్చదని నాకంటే చెప్పండి, నీ నాణ్యాలు నచ్చు, చెప్పండి నువ్వు నచ్చు. ఆదికాండం నుంచి ఏముందంటే సర్వోన్నతుడైన సర్వచిత్తము, చెప్పండి ఆదికాండం 4వ అధ్యాయంలోనే కనబడిపోతుంది. ఇంకా చెబుతున్నాడు చూడండి కిందకి, ముందు వాడితో సమాధానపడు. చర్చికి వెళ్ళి వచ్చేసి ముసుగు తీసిన వెంటనే గొడవ పెట్టేస్తున్నావు అనుకో, దేవుడు ఏమంటాడు చెప్పు? ఏమంటాడు చెప్పు? ఇప్పటివరకు చర్చి కాడ ఆ పని ఈ పని చేసి, చర్చి దగ్గర ఆ పని ఈ పని చేసి, చర్చ్ అయిపోయిన వెంటనే ఇదిలో గొడవ పెట్టేసుకున్నాం అనుకోండి, ఏమంటాడు దేవుడు చెప్పు? బాలేదు అంటాడు. చర్చిలో చక్కగా వర్క్ చేసి చక్కగా పాటలు పాడతారు తమ్ముళ్ళు, పాటలు పాడి దిగిన వెంటనే వాళ్ళు 2 కొట్టేసుకున్నారు అనుకోండి, ఎందుకురా నీ పాట అని అడుగుతా. నా మాటలు అర్థమవుతున్నాయా? కయ్యేనికైనా ఏబేలికైనా నీకైనా మనందరికీ చెప్తున్నాడు దేవుడు ఏమనంటే జాగ్రత్త.